కృష్ణుడు శిశుపాలుడిని ఎందుకు సంహరించాడో తెలుసా? శిశుపాలుడు 3 కళ్ళు 4 చేతులతో జన్మించాడు. అక్కడ ఒక ఋషి ఈ పిల్లవాడిని ఎవరైనా తన ఒడిలో కూర్చోబెట్టుకుంటే తన వింత లక్షణాలన్నీ మాయమైపోతాయని, కానీ ఆ వ్యక్తి చేతుల్లోనే తను మరణిస్తాడని చెబుతాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ శిశుపాలుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. శిశుపాలుడికి నయమైపోతుంది. అప్పుడు నా కొడుకుని శ్రీకృష్ణుడే చంపుతాడని ఆ అమ్మకి అర్థమవుతుంది. ఆమె శ్రీకృష్ణుడి కాలు పట్టుకుని నాకు ఒక మాట ఇవ్వు కృష్ణ, నా కొడుకు ఎన్ని తప్పులు చేసినా చంపను అని అడుగుతుంది. దానికి కృష్ణుడు సరే అమ్మ, శిశుపాలుడిని 100 తప్పుల వరకు క్షమిస్తాను, ఆ తరువాత నా చేతిలో ఏమీ ఉండదు అని బదిలిస్తాడు. తరువాత ధర్మరాజు పట్టాభిషేక వేడుకలకు శిశుపాలుడు మరియు శ్రీకృష్ణులను పిలుస్తాడు. ధర్మరాజు కృష్ణుడికి అందరికన్నా ఎక్కువ గౌరవం ఇస్తూ తన పక్కన నిలబెట్టుకోవడం చూసిన శిశుపాలుడికి చాలా కోపం వచ్చి సభలో కృష్ణుడిని అవమానిస్తాడు. నోటికి వచ్చిన మాటలు ఎన్ని అంటున్నా శ్రీకృష్ణుడు నవ్వుతూ లెక్క పెట్టడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే 100 తప్పులు దాటాయో శిశుపాలుడు ఇంకో మాట మాట్లాడడానికి లేకుండా సుదర్శన చక్రం విసురుతాడు. ఆ చక్రం వెళ్లి శిశుపాలుడి తల ముండెం వేరు చేస్తుంది. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.